బయలుదేరినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి విజయవాడ నుంచి కొవ్వూరు దాకా రావడం వరకు కావచ్చు, ఇక్కడ ఈ గ్యాప్ లో ఎవరితోనైనా మాట్లాడారా, సంభాషిస్తూనే ఉన్నారా? ఆయన ఎలా వెళ్తున్నారు ఏంటి అన్న దానికి సంబంధించి ఎవరితో కూడా ఆయన ప్రస్తావించలేదు కదా. ఎక్కడా కూడా అటాక్ జరిగినట్టు కానీ లేదంటే బండికి ఇలా ఇబ్బంది వచ్చిందని కానీ ఏది ప్రస్తావించలేదు. గతంలో కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయలేదు, పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇది ఏం థ్రెటనింగ్ కాదు అని కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. జరిగింది యాక్సిడెంటే, కాకపోతే కావాలని ఈ రకంగా చిత్రీకరిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఎక్కడ జరిగిందో ఎవరికి తెలియదు సార్. ఒకవేళ నా లెక్క ప్రకారం, ఒకవేళ నా అనుమానం ఏంటంటే కొవ్వూరుకు రావడానికి ముందే ఒకవేళ ఎక్కడైనా ఒకవేళ ఇలాంటి సంఘటన లేదా ఆయన మీద అటాక్ ఏమైనా జరిగి ఉంటే ఆయన త్వరగా అక్కడ నుంచే బయలుదేరి వచ్చేసి ఆ టోల్ గేట్ దగ్గర నుంచి త్వరగా దివాంచేరి వచ్చేద్దామని అనుకుని ఉండొచ్చేమో అనే ఒక డౌట్ ఉంది. ఏమండి ఆ వేగంలో లేకపోతే ఆయన మీద ఏమైనా ఈ ఇంజెక్షన్స్ ఏమైనా చేశారా అటాక్ చేసినప్పుడు అనే డౌట్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన అసలు లోపలికి ఏమైనా ఎక్కించారా ఆయన శరీరంలోకి ఏమైనా అనే డౌట్స్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. క్లియర్ గా అది యాక్సిడెంట్ అయితే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసులు ఇచ్చేయచ్చు కదా సార్. ఆ నయారా బంక్ ఎదురుకున్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేయచ్చుగా. ఏదో జస్ట్ బ్లింక్ అయిందని పొగొచ్చిందని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది కొంతమందిలోనూ అనుమానం, ఈవెన్ మాకు కూడా. ఎందుకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? సో పోలీసుల మీద ఎవరి ప్రభావం ఉందనుకుంటున్నారు? మేము అలా ఏం అనుకోవట్లేదు సార్. పోలీసు మీద ప్రభావం ఉందని కానీ ప్రభుత్వం మీద ప్రభావం ఉందని అనుకోవట్లేదు సార్. యాక్చువల్లీ ఇష్యూ పెద్దదైపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది, నాట్ ఓన్లీ 2 తెలుగు స్టేట్స్, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి చాలా మంది క్రిస్టియన్స్ వచ్చి ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించండి. ఆ తప్పు చేసినోడు క్రిస్టియన్ అయినా మాకు ఓకే. ఒకవేళ అది హత్య అయితే, యాక్సిడెంట్ అయితే ఓకే, యాక్సిడెంట్ అయితే వెల్ అండ్ గుడ్, యాక్సెప్ట్ చేద్దాం. మా అనుమానాలన్నీ నివృత్తి చేస్తూ ఇది పక్కా యాక్సిడెంట్ అని పోలీసు వారు నివేదిక ఇచ్చేస్తే హ్యాపీ, దాన్నే యాక్సెప్ట్ చేస్తాం. లేదు దాని వెనక ఏదో కుట్రకోణం ఉంది, ఆ చేసిన వాడు క్రైస్తవుడు అన్నా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆ వ్యక్తిని క్రైస్తవుడిగా మేము అంగీకరించాం కూడా. అలాగే హిందూ అన్నా కూడా హిందూగా అంగీకరించాం. ఇస్లాం సంబంధించిన వ్యక్తి అన్నా ఇస్లాం సంబంధించిన వ్యక్తిగా అంగీకరించాం. మతం రంగు పులిమే పరిస్థితి లేదు. కేవలం ఆ వ్యక్తిని ఒక హంతకుడుగా మాత్రమే చూస్తాం ఒకవేళ మర్డర్ అయితే. లేదు యాక్సిడెంట్ అయితే గనక అది యాక్సిడెంట్ గానే తీసుకుందాం. దీనికి అసలు మతం రంగు పొలవద్దు సార్. నేను అదే బ్రతిమలాడుకుంటున్నాను ఫస్ట్ డే నుంచి కూడా. మతం రంగు పొలమొద్దు, ఈ తప్పు చేసింది హిందువులు అనొద్దు, లేకపోతే ఇస్లాం వాళ్ళు అనొద్దు. ఎవడో ఒక వ్యక్తి చేస్తే సమూహం అంతటికి దాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా. మతోన్మాదులకు బలైపోయారని స్టేట్మెంట్స్ బయట ఇస్తూ మతం రంగు పొలవద్దంటే ఎలా కుదురుతుంది? ఎవరిచ్చారు సార్ స్టేట్మెంట్? ఆల్రెడీ చాలా మంది మీడియాతో మాట్లాడుతూ మతోన్మాదుల వల్లే మొత్తం చనిపోయారు, మతోన్మాదులు ఇదంతా చేశారని స్టేట్మెంట్స్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఒక పాయింట్ నేను చెప్తానండి. మతోన్మాదులు అనే వాళ్ళు ఉంటే ఆ మతం అంతటిని తప్పుపడతామండి. ఒక మత ఉన్మాద అంటేనే అక్కడే అర్థమైపోతుంది కదా సార్. మత ఉన్మాద అంటే అర్థం ఏంటి? పరమత సహనం లేనివాడు అని అర్థం, పరమతస్తుల్ని అంగీకరించలేనివాడు అని అర్థం, పరమతస్తుల్ని యాక్సెప్ట్ చేయలేనివాడు అని అర్థం. ఇప్పుడు ఎవరో ఉగ్రవాదులు ఉంటారండి, వాళ్ళు ఏదో తప్పు చేసి జిహాద్ అని ఏదో చెప్పి కొంతమందిని చంపుతారు. అంత మాత్రాన ఇస్లాంకి చెందిన అందరినీ తప్పు పడతామండి? మనం తప్పు పట్టలేం కదా. ఆ వ్యక్తుల్ని మాత్రమే కదా తప్పు పట్టాలి, ఆ మతానికి అంతటినీ దాన్ని ఆపాదించకూడదు కదా. రైట్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ తప్పు చేశాడని యావత్ హిందూ మతాన్ని మనం అనలేం కదండి. హిందువులందరూ మంచోళ్ళు. అలాంటి చీడ పురుగులు ఎవరో అరాకొర 2-3 ఉండొచ్చు. మత కల్లోలాలు సృష్టించేవాళ్ళు. చివరిగా విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి ఎంక్వైరీ అలాగే పబ్లిక్ కావచ్చు, ఒక మెసేజ్ ఏం చెప్తారు సార్? నేనేం చెప్తానంటే, ఏదైనా సరే మన భారతదేశం ఒక అందమైన దేశం, ఒక అద్భుతమైన దేశం. మత కల్లోలాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని నా ప్రతి మెసేజ్ లో చెప్తూ ఉంటానండి. ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు మన కులం వాడే రావాలి, మనం మతం వాడే రావాలని అనడానికి లేదు. మనకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన కులం డాక్టరే చేయాలి, మన మతం డాక్టరే చేయాలనే అవకాశం ఉండదు. మనకి ఏదైనా బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు, ఆర్గాన్స్ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు నా కులం వాడిదే కావాలి, నా మతం వాడిదే కావాలనేది ఉండదు. అన్నం కావాల్సి వచ్చినప్పుడు, ఆకలి వేస్తున్నప్పుడు నా కులం వాడి పండించిందే కావాలి, నా మతం వాడు పండించిందే కావాలనేది ఉండదు. మనం ఇతర దేశాలకు కూడా వెళుతున్నాం, అక్కడ కూడా మన పిల్లలు ఉన్నారు, ఇతర దేశాలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రపంచీకరణ పేరుతో మనం విస్తరించి ఉన్నాం సార్. ప్రపంచంలో అందరూ మనకు కావాలి, అందరూ ఉంటేనే మన సమాజం బాగుంటుంది, అందరితో కలిసిమెలిసి బ్రతికితేనే మనం అభివృద్ధి పదంలో నడవగలం. మతం అనే మౌఢ్యంలో చిక్కుకుపోయి, మతం అనే మూఢత్వంలో చిక్కుకుపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు చంపుకునే స్థితికి ఎప్పుడైతే వెళతామో అక్కడే మన పతనం మొదలైందని అర్థం. ఇది ఏ మతం వాడు చేసినా తప్పే. నేను అందుకే అంటున్నాను, మీరు ఒక దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడు మీకు గొప్పగా కనబడతాడు కాబట్టి
ఇంకొక వ్యక్తి ఇంకో దేవుని నమ్ముకుంటే అతనికి ఆ దేవుడు గొప్పగా కనబడతాడు. కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఇతర మతాల్ని కూడా గౌరవిస్తూ పరస్పర ప్రేమతో పరస్పర సహనంతో ముందుకు పోతేనే కదండి మన జీవితాలు బాగుంటాయి. రైట్. ఈ ఇష్యూ కూడా నేను ఏమని చెప్తానంటే, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మరణాన్ని మతం కోణంలో చూడడం వల్లే ముఖ్యంగా ఆయన క్రైస్తవుడు అని అనడం వల్లే అంత జాప్యం జరిగింది, అంత పట్టించుకోవడం మానేశారని కొంతమంది అన్నారు. అలా అన్నప్పుడు కూడా నేనేమన్నానంటే, చట్టానికి గాని ప్రభుత్వానికి గాని రాజకీయ నాయకులకు గాని మతాలు కులాలు ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు మనల్ని పరిపాలించే అధికారం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళకి మనం పరిపాలించే హక్కు కూడా లేదు. వాళ్ళకి మతాలున్నా కులాలున్నా ఇంటర్నల్ గా లోపల ఉండాలి. బయటకు వచ్చేసరికి అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ ను కూడా ఒక భారతీయుడికి సంభవించిన సంఘటనగా అనేక మందిని ప్రభావితం చేసిన వ్యక్తికి, లేదా అనేక మంది ఆయన బోధల ద్వారా ప్రభావితమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్లకు సంబంధించిన వ్యక్తిగా లేదా ఒక ప్రీచర్ గా ఒక గురువుగా ఆయన సమగ్ర దర్యాప్తు జరిపించి ఆయన జరిగిన ఇన్సిడెంట్ లో కోణాలు బయటికి తీసుకురావాలనేది మా కోరిక సార్ యాక్చువల్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయప్రసాద్ రెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు. ఓవరాల్ గా కనుక మనం చూసుకుంటే